ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చురుకైన చలనం మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్దమవుతున్నారు. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన 3 విడతలుగా జరగనుంది. తొలి విడత చిత్తూరు జిల్లాలో ప్రారంభమై జూన్ 30న మచిలీపట్నంలో ముగియనుంది. ఈ 21 రోజుల పర్యటనలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలను విని పార్టీ ఉనికి మరింత బలోపేతం చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో విసుగుగా మారుతున్న పరిస్థితుల నడుమ షర్మిల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీకి కూటమి ప్రభుత్వానికి ధీటుగా ప్రతిపక్షంగా నిలబడటంలో కష్టాలు తలెత్తుతున్నాయి. కేసుల్లో చిక్కుకున్న నేతలు లోపలి ఆందోళనలు పార్టీని బలహీనపరిచినట్టు కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కోల్పోయిన వైసీపీకి ఇది మరో దెబ్బగా మారొచ్చు. జగన్ ప్రభుత్వం నుంచి అనేక నేతలు వలసబాట పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కొందరు నాయకులు కొత్త పార్టీలోకి వెళ్లలేక తన పార్టీతో కొనసాగలేక నిశ్చలంగా ఉన్నారు. ఈ రాజకీయ వైకల్యాన్ని గమనించిన షర్మిల కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఊపొచ్చేలా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ నెల 21న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తొలగింపులపై దీక్ష చేసిన షర్మిలకు స్థానిక ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఆమె ప్రజా సమస్యలపై నడిపే ఉద్యమానికి బలమైన మద్దతు ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 30న మచిలీపట్నంలో జరిగే ముగింపు సభకు కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలుస్తోంది. ఇది పార్టీకి రాష్ట్రంలో కొత్త ఊపునివ్వడానికి మైలురాయిగా నిలవచ్చని ఆశిస్తున్నారు కాంగ్రెస్ వర్గాలు. ఇప్పుడే కాకపోయినా ఈ పర్యటన రాష్ట్ర రాజకీయ దిశను కొంతమేరకు మార్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి తిరిగి గుర్తింపు తెచ్చే ప్రయత్నంగా దీన్ని పరిశీలిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.